బ్యాక్ టు లైవ్ షో. నరసింహరావు గారు, మరొక్కసారి సంక్షోభంలో ఉంది అన్నా డిఎంకే అని చెప్పుకోవచ్చా? అంటే అనాథ పార్టీ లాగా ఏమన్నా మిగిలిపోయిన పరిస్థితి ఉందా ఇవాళ? మరోవైపు బలమైన ప్రతిపక్షం అనుకుంటున్నాం కదా, అక్కడ కూడా వర్గ పోరాటాలు, విభేదాలు కూడా ఉన్నాయి. సో ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి ప్రతికూలంగా ఉంటాయి? ఈ నేపథ్యంలో కమల్నాథులు ఎటువంటి వ్యూహం తీసుకుంటారు? అంతంత మాత్రంగా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? అసలు మొత్తం అక్కడ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీల పట్ల పూర్తి ఆవగింపు ఉంది, జాతీయ పార్టీల పట్ల వ్యతిరేకత ఉంది, విరోధభావం ఉంది. అక్కడ మొన్న కాంగ్రెస్ పార్టీకి కరుణానిధి 37 సీట్లు ఇచ్చాడు. 37 సీట్లు తను పరిమితం చేసుకుని తను 180 సీట్లు పొడి చేశాడు. 180 సీట్లు పొడి చేస్తే అతను 89 సీట్లు అతను గెలిచాడు. వీళ్ళకి 37 సీట్లు ఇస్తే 4 సీట్లే గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ డిఎంకే ఓట్లంతా ఏమయ్యారు? వాళ్ళు ఓటేశారంటే వాళ్ళంతా అన్నా డిఎంకే ఓటేశారు. అందువల్ల అన్ని చోట్ల ఆవిడ గెలుస్తూ వలన, లేకపోతే కాంగ్రెస్ ఇవ్వకుండా తన్నే పోటీ చేస్తే తను గ్యారంటీ గెలిచేవాడు. కానీ అన్ని సర్వేలు కూడా వచ్చినాయి అతనే గెలుస్తాడని. కానీ కాంగ్రెస్కి ఇస్తున్నదే అంత పెద్ద రాజకీయ చతురుడు ఒక పెద్ద పొరపాటు. జాతీయ పార్టీలు అంటే పూర్తి ఆవగింపు ఉంది అక్కడ. జాతీయ పార్టీని ఆదరించే ప్రశ్న లేదు తమిళనాడులో. జాతీయ పార్టీ స్థానమే లేదు. బీజేపీ సొంతగా పోటీ చేస్తే 2% కూడా రాలే మన ఓట్లు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చాక కూడా వాళ్ళు ఓడిపోయారు. ఈయన బలపరిచాక కూడా ఆయన వాళ్ళకి ఓట్లేదు ప్రజలు. ఇక తమిళనాడులో ఉన్న పరిస్థితి, మొట్టమొదటి తమిళనాడులో ద్రవిడిస్తాన్ ఉద్యమం సాగింది. ఇది మాది సపరేట్ ఐడెంటిటీ, వాళ్ళు మేము సపరేట్, అసలు భారతదేశంతో మా సంబంధం లేదు, మా ద్రావిడ సంస్కృతి, ద్రావిడ భాష, ద్రావిడ జాతి అని వాళ్ళు చెప్పారు. మొట్టమొదట ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచారు. ప్రజలందరూ కూడా ఎప్పుడో గెలిపించారు వాళ్ళని. డిఎంకే పార్టీ మొట్టమొదటిగా కాంగ్రెస్ ఓడించి గెలిపించింది అక్కడే, ఆ రాష్ట్రంలోనే. అలాగే వాళ్ళు చెబుతుంటారు 2005 నాటి కావ్యాలు ఉన్నాయి మాకని. శిల్పాధికారం అన్నది, మణిమేకలు అన్నది ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పుడు కూడా అవి అమ్ముడుపోతున్నాయి, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. గొప్ప సంస్కృతి, గొప్ప భాష అన్ని ఉన్న ప్రాంతం అది. అట్లాగే ఇటీవల శ్రీలంకలో జరిగిన తమిళుల మీద జరిగిన ఘోరాలు, తమిళ మీద జరిగిన హత్యలు, లేక వీళ్ళు చాలా దుర్మార్గాలు చేశారు, వాళ్ళు చేశారు. అవన్నీ కూడా ఇక్కడ ప్రజల్లో తీవ్రమైన ఉద్రేకాలను పెంచాయి. తమిళనాడులో కూడా వైకో, ఇప్పుడు తమిళనాడు ప్రజలు చాలా ఉద్రేకభరితులు అవుతుంటారు. 91లో జయలలిత గెలిచింది. జయలలిత 91లో గెలిచినప్పుడు కాంగ్రెస్ కరుణానిధి 2 సీట్లు వచ్చినాయి. అట్లాగే మళ్ళీ 2000 తర్వాత కరుణానిధి గెలిచి 96లో కరుణానిధి గెలిస్తే ఇప్పుడు 4 సీట్లు వచ్చినాయి. అంటే ప్రజలంతా కూడా చాలా తీవ్రమైన ఉద్రేకాలకు లోనవుతుంటారు. గబుక్కులు అటు నుంచి మారుతుంటారు. చాలా స్టీప్ ఎమోషన్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళు. అందువల్ల వాళ్ళని రెచ్చగొడతాం అనేది చాలా సులభం. వాళ్ళ రాజకీయ అధికారం కోసం కానీ మరో దానికోసం కానీ వాళ్ళు రెచ్చగొడతాం. వాళ్ళ జాతీయ పార్టీలు నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ ఉండేది. బలమైన కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి అక్కడ. బలమైన ఇంకో ఆ 2 అయ్యే పెద్ద బలంగా ఉండేవి. వాళ్ళ ఆ పార్టీకి స్థానం లేదు. స్థానం లేనప్పుడు ఎవరైనా సరే రెచ్చగొట్టడం, ద్రవిడ భాష, ద్రవిడ సంస్కృతి, మనం సపరేట్ ఎంటిటీ కావాలని వైకో లాంటి వాళ్ళు రెచ్చగొడతాం అనేది వాళ్ళ సులభం. మొన్నంటే జయలలిత ఉంది, ఆయన అణిచివేసింది, ఆ వాయిస్ రాకుండా చేసింది. వాళ్ళు అట్లాంటి నాయకులు లేరు అక్కడ. అందువల్ల ద్రవిడ భాష, మనం సపరేట్ ఎంటిటీ కావాలి, మన ప్రత్యేక ప్రతిపత్తి కావాలి, మనం ఈ దేశంలో భాగంగా ఉండాలా లేదా మనం నిర్ణయించుకోవాలి, మన మీద వీళ్ళు కేంద్రంలో ఇట్లా రకరకాల ఆంక్షలు పెడతాం, మనని బానిసగా చూస్తూ మనం అంగీకరించకూడదు అన్న భావన కనుక వాళ్ళ కలిగిస్తాం, ప్రేరేపించడం, ఉద్రేకాలు ప్రేరేపించడం చాలా సులభమైన విషయం. ఆ సులభమైన విషయాన్ని ఎవడో ఒక రాజకీయ నాయకుడు అనే చేత పుచ్చుకుంటాడు. వైకో కానీ ఎదురు చూసేవాళ్ళు. అందువల్ల ఈ రాజకీయ పార్టీలు కూడా, మెయిన్ రాజకీయ పార్టీలు కూడా, అన్నా డిఎంకే కూడా ఎవరో అట్లా మాట కాదనలేవు. మనం కలిసి ఉండాలి, మనం అంతా కలిసి ఉండాలని అనలేవు. పూర్వంలాగానే ఉండాలి మనం అని ఎవరు అనలేవు. అందువలన ఇట్లాంటి ఉద్రేకాలు రెచ్చగొట్టాక వాళ్ళ వర్జిన్ స్థాయి లాగా ఉంది అక్కడ తమిళనాడులో. అందువలన ఎట్లాంటి ప్రమాదమైనా జరగవచ్చు. అంటే వాళ్ళు జరగకపోవచ్చు. ఒక ఏడాది 2 ఏళ్లలో అక్కడ మోడీ కూడా బలహీనం అయిపోయాడు. మోడీ మొన్న ఉన్నంత బలంగా లేడు. నోట్ల రద్దు తర్వాత మోడీ ప్రభుత్వం పూర్తిగా బలహీన పడిపోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు మోడీ, ఒక దృఢమైన నాయకుడు, దేశానంతా కలిపి ఉంచగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అన్న భావం నిన్నటిదా కలిగించాడు. వాళ్ళు అతను ఎట్లా చెప్తాం అంటే కేవలం మనం అనుకోవడమేనా, లేకపోతే దానికి ఆధారం ఏంటంటారు? బలహీన పడ్డాడు. ఇప్పుడు సపోజ్ ఎన్నికలు తీసుకుంటే కొన్ని, ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అతను ప్రజల్లో అతను చేసింది పెద్ద పొరపాటు. ఎవరిని కన్సల్ట్ చేయకుండా, తన మంత్రివర్గ సహచరులను కూడా కన్సల్ట్ చేయకుండా కుట్రలాగా చేశాడన్న విషయం ప్రపంచం అంతా వెల్లడైంది. ఆ మంత్రివర్గ సహచరులు చెప్పారు, వెంకయ్యనాయుడు గారు ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు కూడా తెలియదు అప్పుడు దాకా అక్కడికి వెళ్ళేదాకా అని. అతను ఒంటరిగా తీసుకున్న నిర్ణయం అనేది ప్రపంచంలో మీడియా అంతా ఘోషిస్తుంది. ఆ తర్వాత దాన్ని పంచాయతీ ఎన్నికలు అక్కడెక్కడ కాసిన కోసం గెలవచ్చు. బెంగాల్లో మరి తుడిచిపెట్టిపోయారు. చాలా చోట్ల అదొరకుండా
స్థానాల్లో గెలిచారు, అది పెద్ద లెక్క కాదు. కానీ రేపు ఉత్తరప్రదేశ్ లో కూడా ఓడిపోతే, పంజాబ్ లో కూడా ఓడిపోతే ఈయన్ని దేశం తిరస్కరిస్తుందని అర్థం. అంటే ఇప్పుడు ఆయనకన్నా మంచివాడు ఎవరు లేడు. కాంగ్రెస్ పార్టీ ఎట్టగో శిథిలమైపోయింది, భూస్థాపితం అయిపోయింది. కాంగ్రెస్ అంటే తమిళనాడులో పుంజుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనే లేదా కాంగ్రెస్ పార్టీకి? అసలు కాదు, పుంజుకునే అవకాశం కాదు. కరుణానిధి ఎత్తి మీద పెట్టుకుని వీళ్ళకి 37 సీట్లు ఇస్తే 4 సీట్లు గెలిచారు వాళ్ళు. కరుణానిధి ఏమో తనకిచ్చిన సీట్లో 60% గెలిచాడు. వీళ్ళేమో అక్కడ వీళ్ళకి కాకుండా కరుణానిధి పోటీ చేస్తే మొత్తం గెలిచేవాళ్ళు. అందువల్ల వాళ్ళ తమిళనాడు పరిస్థితి చాలా మనం ఊహిస్తుంటే చాలా తీవ్రమైన పరిస్థితి. అక్కడ ఎవరైనా రెచ్చగొట్టే ఆస్కారం ఉన్న ప్రాంతం అది. ఎవరైనా రెచ్చగొట్టచ్చు, రెచ్చగొడతా శరీర అది కేంద్రంలో పెద్ద నాయకుడు ఉండి, బలమైన నాయకుడు ఉండి, లేక బలమైన పార్టీ ఉంటే రెచ్చగొడితే. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నాడీఎంకే బలహీన పడినా దాన్ని బలంగా మార్చుకునే పరిస్థితి ఉన్న పార్టీలు కూడా లేవు ఒక రకంగా చెప్పాలంటే. దాని నుంచి లబ్ధి పొందేవాళ్ళు లేరు. లబ్ధి పొందాలంటే కొత్త మార్గాలు వెతుక్కోవాలి, కొత్త పుంతలు తొక్కాలి, ప్రజలు ఇంకా ఉద్రేకాలు రెచ్చగొట్టాలి. అంతే తప్ప ఇప్పుడు ఉన్న మార్గాల్లో వాళ్ళు పయనిస్తూ ఉన్నది సాధ్యం కాదు. గౌతమ్ గారు ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు తమిళనాడు, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ నుంచి తమిళనాడు రాజకీయాలు మనం గమనిస్తే 2 ప్రాంతీయ పార్టీలు, 2 స్టాల్ వర్డ్స్ మొన్నటి దాకా ఉన్నారు. అయినా కూడా పిఎంకే లాంటి పార్టీ, రామదాస్ పార్టీ చాలా బలంగా ఒక ప్రాంతాల్లో కొంత పుంజుకుని, అంటే ఒక కమ్యూనిటీ బేస్డ్ గా కొన్ని 3-4 జిల్లాల్లో బాగా పనిచేసింది. విజయకాంత్ లాంటి పార్టీ కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు వచ్చే ఒక సందర్భంలో. ఇప్పుడంటే అతను మొన్న ఒంటరిగా పోటీ చేసి పొత్తులో ఉన్న అతనికి ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా ఉండే అప్పుడు. సో ఇప్పుడు తమిళనాడు మనం ఐడెంటిటీని మనం దృష్టిలో పెట్టుకుంటే అక్కడ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఏది 2 పార్టీలని కాకుండా మనం పుంజుకోవాలి, మనం క్యాప్చర్ చేయాలనేది అటు రామదాస్ వైపు నుంచి, ఇటు విజయకాంత్ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తాడు అనే ప్రాంతం. ఇప్పుడు అజిత్ అనే క్యారెక్టర్ ఒకటి అన్నాడీఎంకేతో ముడిపడి చర్చ నడుస్తుంది. కనుక వీటన్నిటిని, ఈ స్పేస్ ని డిఎంకేనైతే ఇప్పుడుగా ఎవరు చేసేది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రక్చర్, ఒక లీడర్షిప్, స్టాలిన్, వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఉంది. ప్రాంతీయ పార్టీ బలమైన కొంత వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఉన్నా కూడా అంత లేదు, ఉన్నా లేదు, అది అన్ని తొలగిపోయాయి. అధినేతగా ప్రకటించలేదు స్టాలిన్ అఫీషియల్ గా ప్రకటించాడు, లేదు ప్రకటించలేదు. కాకుండా స్టాలిన్ నా వారసుడని ప్రకటించాడు. కనుక మొన్న స్టాలిన్ నాయకత్వంలోనే ఎలక్షన్స్ కూడా చేశారు. కనుక డిఎంకేకి ఇప్పుడు మనం పెద్దగా చర్చించుకునేటంత విభేదాలు గానీ, అక్కడ ఏదో పెద్ద స్ప్లిట్లు గానీ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓన్లీ స్పేస్ ఏదైనా ఉంటే అది ఏఐడిఎంకే లో ఇంటర్నల్ గా ఉండటం. అధికార మార్పిడికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చా? ఇంత ఎమోషన్ పబ్లిక్ లో ఎమోషన్ జయలలిత మీద ఆల్రెడీ మరణం తర్వాత ఏ రాజకీయ పార్టీ అలాంటి తప్పుడు పని చేయదు. తప్పుడు పని కూడా అవుతుంది అది ఇతరుల దృష్టిలో. కనుక అలా చేయరు. ఓన్లీ ఏఐడిఎంకే మధ్య ఏమైనా విభేదాలు వస్తాయా, లేదు మధ్యలో ఏఐడిఎంకే స్పేస్ ని వేరే వాళ్ళు ఎవరైనా ఇంకో ప్రాంతీయ పార్టీ లాక్కెళ్తారా, అతనికి ఉన్న కరిష్మా ఏంటి, అతనికి ఉన్న స్ట్రాటజీ ఏంటి, కమ్యూనిటీ బేస్ ఏంటి, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం ఇప్పుడు చెప్పలేం. వేరే జాతీయ పార్టీలకి ఇప్పటికి అయిపోవటం ఏం లేదు. ఇప్పుడు 20-40 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది అక్కడ జాతీయ పార్టీ లేకుండా పోయి. అంతకుముందు కాంగ్రెస్ ఉండేది. ఇప్పుడేం పెద్దగా కొత్తగా ఈవేళ ఏదో అయిపోయి నిన్న బాగుండి ఈవేళ అయిపోవటం కాదు కదా. దీనికి ఒక 20-30 ఏళ్ళు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండే పర్సెంటేజ్ ఓట్లు, లేకపోతే సీట్లు, పొత్తులు అవి ఏవో నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీకి అవి కూడా పోతాయనే పెద్ద పరిస్థితి కూడా ఏం లేదు. అదనంగా వస్తే రావటమే తప్ప వచ్చింది పోయేది. రెండు వాదనలు నడుస్తున్నాయి. ఒకటి ఏఐడిఎంకేలో నాయకులు, లేకపోతే ఇంకో పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీలో స్కోప్ ఉంది కాబట్టి వచ్చే అవకాశం. లేకపోతే ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐడిఎంకేలోకి, బీజేపీలోకి వెళ్లే పరిస్థితి. కొన్ని ఊహలు ఏమన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకప్పుడు స్టాల్ వర్డ్స్ రాజాజీ లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద స్టాల్ వర్డ్స్, మోపనార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద రాజకీయాలు తమిళనాడు నుంచే చేశారు. కనుక ఖచ్చితంగా దానికి రూట్స్ ఉన్నాయి, ఆ స్పేస్ కూడా ఉంది. ఎప్పుడైనా అది మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ఏదైనా ఇది కనుక ఇదైతే బ్రేక్ అయితే, ఈ ఎమోషన్స్ అన్ని బ్రేక్ అయితే కాంగ్రెస్ కూడా పుంజుకోవచ్చు. ఎందుకంటే అలాంటి అవకాశం ఉంది. పుంజుకోకపోవడానికి కూడా అవకాశం ఏమి లేదు అక్కడ ప్లేస్ అనేది నేను అంగీకరించాను. ఎందుకంటే అక్కడ లీడర్షిప్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, అన్ని ఉన్నాయి, దానికి ఒక హిస్టరీ ఉంది అక్కడ. కనుక అవకాశం ఉంది. అలాగే బీజేపీకి కూడా అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే సెంటర్ లో అధికారంలో ఉంది బీజేపీ. ఇప్పుడు మోడీ గారితో ఏఐడిఎంకేలో ఒక సెక్షన్ దాంతో ర్యాలీ అవడానికి ప్రయత్నం చేయొచ్చు. అట్లా కూడా బీజేపీకి స్పేస్ దొరకవచ్చు. కనుక మనం అనలైజ్ చేసేటప్పుడు బీజేపీ కాంగ్రెస్ అసలు స్పేస్ లేదు తమిళనాడులో. మీ పార్టీ అధ్యక్షుడిని ఏమైనా మారిస్తే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడున్న తిరునావుకరసు ఒకప్పుడు మరి జయలలిత గారితో చాలా క్లోజ్ గా ఉండే నాయకుడు, చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడరు,
ఒక 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, చాలా యాక్సెస్ ఉన్న లీడర్, అందరితో పరిచయాలు ఉన్న నాయకుడు, చాలా సౌమ్యుడు, మంచివాడు, చాలా కేపబుల్ పర్సనాలిటీ. సో తమిళ ఐడెంటిటీ ఉంది అతను కూడా బాగా, కనుక అతను కెపాసిటీ సరిపోతాయి. మొన్నే పెట్టారు అతను, పైగా 4 నెలలు అయింది, కనుక ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇమీడియట్ గా లీడర్షిప్ ని మార్చే పరిస్థితి లేదు. సో కాకపోతే ఇవన్నీ చూసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అని కూడా ప్రజల ఆదరణ అల్టిమేట్ గా అండి, నిజంగా ప్రజల ఆదరణ అటువైపు డ్రైవ్ చేసుకోవాలి తప్ప కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది లీడర్లని టక్టకా తీసుకుని బోర్డు పెట్టేసినంత మాత్రాన ప్రజలు ఆమోదించేస్తారని కూడా మనం చెప్పలేం. ప్రజలు ఆమోదించకపోయినా టెక్నికల్ గా ఇప్పటికిప్పుడైతే అధికారాన్ని తీసుకోవచ్చు కదా. ఏం లేదు, అట్లా కూడా ఏం లేదు. డిఎంకేకి టెక్నికల్ గా అయితే ఇప్పటికే సంపూర్ణ మెజారిటీ ఉంది. డిఎంకే ఇప్పటికిప్పుడుగా 6 నెలల దాకా మనం ఏం ఆలోచించాలి. శ్రీనివాస్ గారు నిన్న ప్రధాని వచ్చారు, పరామర్శించారు శశికళను, అలాగే పన్నీర్ సెల్వాన్ కూడా ఒక భరోసా ఇచ్చారు, నేను ఉన్నాను అండగా, మీరేం కంగారు పడద్దు అని. ఇది నిన్నట్టుకున్న పరిస్థితి. కానీ రాజకీయ వ్యూహాల పరంగా చూస్తే బీజేపీ తమిళనాడులో తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా ఒక పార్టీగా, జాతీయ పార్టీగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఒక వ్యూహం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో పార్టీని పెంచుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇది సందర్భం కాదు. అక్కడ కలిసి మొదటి నుంచి కూడా అన్నా డిఎంకే కావచ్చు, లేకుంటే జయలలిత గారు కావచ్చు, బీజేపీతోని, మోదీ గారితోని అనేక రాజకీయంగా చాలా రెసిప్రోకేటివ్ గా ఉన్నారు. సలహాలు ఇచ్చుకోవడం, సమర్థించుకోవడం అన్ని కూడా చూస్తాము. కాబట్టి ఆ స్పేస్ అక్కడ ఖాళీ అయినాడు భారతీయ జనతా పార్టీకి అక్కడ బలం పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మొన్నటి ఒక ఎలక్షన్ చూసినాం మనం. దేశం మొత్తంగా కూడా సౌత్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో బీజేపీ లేదు అని ఒక చర్చ మొదలైనప్పుడు కేరళ ఎలక్షన్ చూసినాం మనం, అస్సాం ఎలక్షన్ చూసినాం మనం. బీజేపీ అక్కడ బలం లేనటువంటి నాన్ హిందీ స్టేట్ అది కూడాను. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ చూసినాం కూడా, 0 ఉన్నటువంటి స్థాయి నుంచి నేరుగా 6.5, 6.7% ఓట్స్ పోల్ చేయడం, షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ కూడా స్పేస్ వస్తుంది. మేము మా యొక్క ఆ 7 రాష్ట్రాల ప్రయత్నాలు టార్గెట్ లో తమిళనాడు ఉన్నది, కేరళ ఉంది. ఈ కోర్ డెఫినెట్ గా అక్కడ బలం పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. అయితే పార్టీని చీల్చి గవర్నమెంట్ పడగొట్టి అక్కడ అధికారం చేపట్టాలనే మా ఆలోచన ఉండదు. అది మంచి పద్ధతి కాదని బీజేపీ నమ్ముతుంది. డెఫినెట్ గా మా ప్రయత్నం మేము చేసుకుంటూ పోతాం. అక్కడ కలిసి ఉంటామా, అన్నాడీఎంతోని సహకరించుకుంటామా అనేది దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. పార్టీగా డెఫినెట్ గా అక్కడ బలపడి మేము ప్రయత్నం చేస్తాం. అక్కడ స్కోప్ కూడా ఉంది. నిన్నటి వరకు ఉన్నటువంటి ఒక సినారియో వేరు. ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూక్ అండ్ కార్నర్ చాలా నీడీ పూర్ పీపుల్ కి సేవలు అందించే అవకాశం ప్రజలకు విశ్వాసం కలిగింది. కాబట్టి ఐ డిఫర్ విత్ విశ్వాసం కలిగిందంటే అది మీ వైపు కలిగిందని కాదు కదా. ఇప్పుడు బలమైన ప్రాంతీయ పార్టీలు ఏదో సమస్య వస్తే మీకు అనుకూలంగా మారాలి, అంత బలం మీకు ఉండాలి. రిషి గారు ఒక్క విషయము, అమ్మగా జయలలిత గారి యొక్క నాయకత్వానికి ప్రజలు ఎందుకు ఇది చేసినారు? డైరెక్ట్ గా హిట్ చేసిన ఆమె తీసుకున్న స్కీమ్లన్నీ కూడాను పూర్ ఫ్యామిలీస్ కు అట్రాక్ట్ అయ్యే విధంగా, వాళ్ళకు లాభం జరిగే విధంగా ఆమె తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు సంతృప్తి పడి అట్లా మీ పార్టీ నడిపించగలిగే నాయకుడు ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా కనబడుతుంది. మళ్ళా ఆ రాష్ట్రంలో కూడా డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల కారణంగా, పథకాల కారణంగా, నిర్ణయాల కారణంగా ఆ రాష్ట్రంలో కూడాను నిరుపేద కుటుంబాలకు కూడా లాభం జరిగే విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి అక్కడ కూడాను ఆ యొక్క ప్రజల మనసులో ఒకనాడు 71, 72లో ఇందిరాగాంధీ పేరు ఎట్లయితే ఉండేనో, అమ్మ తప్ప ఇందిరమ్మ తప్ప వేరే పేరు లేకుండే. ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా పేరు, దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా పేరు అత్యంతగా ఆదరణ పొందినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ, తర్వాత మోదీ మాత్రమే. ఇవాళ ప్రతి కుటుంబంలో చాలా 100 years ఓల్డ్ ఉన్నటువంటి దీని గురించి నరసింహరావు గారితో మాట్లాడదాం. అంతకన్నా ముందు ఎలమంచిలి శివాజీ ఉన్నారు, మాజీ ఎంపీ, వారి విశ్లేషణ ఒకసారి చూద్దాం. నమస్కారం శివాజీ గారు. నమస్కారం సార్. నెక్స్ట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దీంట్లోకి వెళ్ళబోయే ముందు కొంచెం గత చరిత్రను కూడా ఒక తడవ మనం పునరాలోచన చేయడం అవసరం, సింహావలోకనం చేయడం. ఎలాగంటే 1963 సంవత్సరం 64 సంవత్సరం మధ్యలో జవహర్లాల్ నెహ్రూ సిక్ అయ్యి హైదరాబాద్ లో రాజ్భవన్ లో శ్రీజవరంలో ఉంటాడు 4 రోజులు. అప్పుడు కామరాజ్ నాయుడు వచ్చి ఆయనకు ఒక విన్నపం చేస్తాడు. ఏంటంటే, ఇక్కడ డిఎంకే పార్టీకి 15 స్థానాలు ఉంది, లోగడ 62 ఎన్నికల్లో, 57 ఎన్నికల్లో. ఇవాళ వచ్చేసేపటికి వాళ్ళకి 50 అయినాయి. ఇది ఎలాగుంటే డిఎంకే వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ పనికి వెళ్తానంటే, అప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు చేశాడు ఆయన్ని. అప్పుడే కామరాజ్ ప్లాన్ అనే పథకం వచ్చింది. అయిన తర్వాత 67లో కామరాజుడు సహా కాంగ్రెస్ అంతా ఓడిపోయినాక గత 50 ఏళ్ళు బట్టి మళ్ళీ కాంగ్రెస్ అక్కడ మళ్ళీ పునరుజ్జీవనం జరగల.
ఎవరో ఒకరు పంచడం ఉంటుంది, డిఎంకే పంచడం, ఏడీఎంకే పంచడం ఉంటుంది తప్పితే జరగల. ఈ నేపథ్యంలో రెండు రీజనల్ పార్టీస్ గట్టిగా ఉన్న ఎక్కడైనా సరే నేషనల్ పార్టీకి స్థానం ఉండదు. అది వాస్తవం. మన చరిత్ర తిరుగులేని విధంగా రుజువు చేసింది వివిధ రాష్ట్రాల్లో, మన యూపీలో కానీ లేకపోతే బీహార్ లో కానీ ఇటువంటి చోట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనేది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగబోయేది ఏంటంటే నాకు అనిపించేది బీజేపీ మే ట్రై టు ఫిష్ ఇన్ ది ట్రబుల్డ్ వాటర్, కానీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే సౌత్ లో బీజేపీకి పెద్ద స్థానం ఉండదు. మేబీ ఈ పార్టీని హైజాక్ చేసి చేసుకున్నామంటే ఏదో కర్ణాటక లాగా తూతు మంత్రంగా అవుతుందా కానీ దానికి పార్టీ కోరు లేకపోతే ఒక పాలసీ ఫిలాసఫీ ఉన్న క్యాడర్ బేస్డ్ గా రావడం సాధ్యమయ్యే పని కాదు. ఈ పరిస్థితుల్లో రెండో డైమెన్షన్ ఏంటంటే రీజనల్ పార్టీ అనేది ఎప్పుడు కూడా దాంట్లో లీడర్షిప్ వారసత్వంగా ఫ్యామిలీ మెంబర్స్ ని ఆమోదిస్తుంది కానీ ర్యాంక్ అండ్ ఫైల్ బయట ఆమోదించడం. అందువలన శశికళను కానీ ఇంకోళ్ళు కానీ లీడర్షిప్ కి ఆమోదిస్తారని చెప్పి నేను అనుకోవట్లా. కాకపోతే తాత్కాలికంగా శశికళని జనరల్ సెక్రటరీ చేసి పన్నీరు సెల్వను ముఖ్యమంత్రికి పెట్టి ఎనకమాల ఆయన బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తే కొంతకాలం చేయొచ్చు ఈ 2 ఏళ్ల వరకు. తర్వాత మీకు జానకిని ఈ మాదిరిగానే పెట్టారు ఎంజీఆర్ పోయినప్పుడు. ఆమె కూడా కొద్ది రోజులు నడపలేకపోయింది. తర్వాత ఆమె కూడా అంతర్ధానం అయిపోయింది కదా. ఈ పరిస్థితుల్లో డిఎంకే మనుగడ ఏమవుతుందనేది ఒక ప్రశ్న. రెండో పక్క ఏడీఎంకే ఏమవుతుందనే ప్రశ్న. రెండో పక్క డిఎంకే కూడా స్టాలిన్ మరి కరుణానిధి పెద్దవాడైపోయినా స్టాలిన్ ఏదో వారసత్వంగా వచ్చి వరుసగా కనబడుతుంది. అతను ఏదో అంగుతోటి కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కునే ప్రయత్నం ఆయన చేస్తే చేయొచ్చు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకొక రీజనల్ పార్టీకి అవకాశం ఉంటుందేమో చెప్పలేము. మళ్ళీ ఏడీఎంకి అంత పునరుజ్జీవం జరుగుతుంది 2 ఏళ్ల తర్వాత 2-3 ఏళ్ల తర్వాత అనేది నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇది కొంచెం ఏం చూడాల్సిన సమస్య నాకు అర్థమైనంత. శివాజీ గారు, ఇప్పుడు జయలలిత ఏదైతే వేశారో రాష్ట్ర ప్రజల మీద చెరగని ముద్ర అమ్మ అని, అది కాపాడలేదంటారా పార్టీని 2 ఏళ్ల తర్వాత అయినా సరే ఎవరు నడిపించినా కూడా? అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటే అది ర్యాంక్ అండ్ ఫైల్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ దాంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ని ఆమోదిస్తారు కానీ బయట వాళ్ళని ఆమోదించరు లీడర్షిప్ కి. అది చూసాం కదా మిగతా రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. అందుకని బయట లీడర్షిప్ ని రీజనల్ పార్టీస్ లో ఆమోదించే పరిస్థితి లేదు. అది మెల్లిగా జాతీయ పార్టీలు కూడా ఎక్కుతుంది. అది ఎక్కువ. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు? బయట ఆమోదిస్తున్నారా? టీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రి చేసినప్పుడు పాపం ఆయన అంత అన్సెరిమోనియస్ గా పంపించేశారు కదా. ఈ నేపథ్యంలో దురదృష్టం ఏంటంటే ఈ వారసత్వ రాజకీయాలు, అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీస్ లో ఇక నేషనల్ పార్టీస్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే జాతి మొత్తానికి మేము నాయకుడు జవహర్లాల్ నెహ్రూ కానీ సర్దార్ పటేల్ కానీ ఏమంటారు? ఇప్పుడు అజిత్ లాంటి స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ ఏదో వారసుడుగా అతన్ని తీసుకురామని చెప్పారు జయలలిత. ఎట్లాంటి స్టార్లు ఏమన్నా కాపాడగలుగుతారా? సినిమా స్టార్లా? అవునవును, సినిమా స్టార్. అది ఏమో మరి చెప్పలేము. మరి మన రాష్ట్ర సినిమా వాళ్ళ ప్రభావం అసలు అక్కడికన్నా మనకి ఎక్కువ ఉందేమో. మనకి 12-15 మంది దాకా ఎంపీలు అయ్యారు మన రాష్ట్రంలో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. ఒక్కడు నోరు తెరిచి మాట్లాడిన లేడు అక్కడ, ఏది పార్లమెంట్ లో. ఈ నేపథ్యంలో మరి ఏడీఎంకే పరిస్థితి ఏమవుతుంది అనేది కొంచెం ప్రశ్నార్థకం. తర్వాత నేషనల్ పార్టీస్ ముఖ్యంగా జాతీయ పార్టీలు తొందరపడి దీంట్లో ఏదైనా మనకు ఏమైనా లబ్ధి చేకూరుతుందో మనం దీంట్లో ప్రయత్నం చేస్తే అది కూడా సత్ఫలితం ఇవ్వకపోవచ్చు. పరిమితమైన ప్రయోజనం కలుగుతుంది దాని మూలన నాకు బోధపడినంత వరకు. తర్వాత ఈ రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా రీజనల్ చూసేవాళ్ళం. రీజనల్ పార్టీస్ ఎంపీస్ ఎప్పుడు కూడా నేషనల్ ఇష్యూస్ లో మాట్లాడేవారు కాదు. వేరే రాష్ట్రాలతో చర్చ ఉండేది కాదు. ఎంతసేపు మన తెలుగు జర్నలిస్టులు కూర్చోబెట్టుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం అంత తప్పితే ఆ ఏడీఎంకే ఎంపీ వస్తున్నాయి కదా, అంతా ఈ రామరాజు లుంగి రామరాజు చొక్కా వేసుకుని తిరుగుతుంటారు వాళ్ళు. ఏదో అదొక డ్రెస్ కోడ్ లాగా. థ్యాంక్ యూ శివాజీ గారు, లైవ్ షోలో జాయిన్ అయినందుకు. ఫోన్ లైన్ లో మీ అనాలిసిస్ జాతీయ పార్టీలకు ఎంతవరకు స్కోప్ ఉంది? ఇప్పుడు మిగిలిన జాతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ తమిళనాడు రాజకీయాలలో జయలలిత తర్వాత మేము పెనిట్రేట్ అవ్వాలా, అధికారం సంపాదించుకోవాలని అనుకోకపోతే అది రాజకీయంగా తెలివిదొక్కతనం, మూర్ఖత్వం. అనుకోవడం ఆ పార్టీ లక్షణం. కానీ ఒక్క మాట నేను డెఫర్ అవుతున్నా మా సోదరుడితోటి, ఇప్పటికిప్పుడు గూలగొట్టే అధికారం మాకు లేదని అంటే కోర్టు ముట్టికాయలేసి మళ్ళీ ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ జగడాల కారణంగా శ్రీనివాస్ గారు పార్టీ లక్షణం అని చెప్పిన అందుకే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా
రాజకీయంగా ఉన్నటువంటి జాతీయ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఏ పరిస్థితులలో తమిళనాడులో తమిళ ప్రజలు ఆదరించరు. ఎందుకంటే ముందు నుంచి ఉన్నటువంటి చరిత్ర అది. మొన్ననే ఎన్నికలు అయిపోయి సంవత్సరం దాటలేదు. అందుకని అవతల ఉన్న డిఎంకేకు దాదాపుగా దగ్గరకు వచ్చినాయి అవి. కాంగ్రెస్ తో పొత్తుంది, కాంగ్రెస్ ఓడిపోకపోతే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోతే అధికారంలోకి వచ్చేవాళ్ళు. అందుకని ఇప్పటికిప్పుడు వచ్చేది లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వీటన్నిటికీ ఎప్పుడు అవకాశం వస్తుంది అంటే వీళ్ళు కూడా మేము ఈ పని చేయగలము అని చెప్పేసేటువంటి ప్రజలల్లా వాళ్ళకున్న విశ్వాసం కలిగించగలుగుతాం. ఆ విశ్వాసం చూరగొనే దశలో బీజేపీ లేదు, అటువైపు నుంచి కాంగ్రెస్ లేదు. మోడీ అంటవా, మోడీకి ఈ రోజు పార్టీలో కానీ పార్లమెంట్ లో ఎదురు లేదు కాబట్టి ఒక ప్రయోగం చేసినాడు నోట్ల రద్దుకు సంబంధించి. నోట్ల రద్దు ప్రయోగం సత్ఫలితాలు వస్తాయా దుష్ఫలితాలు అంటే వెంటనే దుష్ఫలితాలు అవపడుతున్నాయి. సత్ఫలితాలు వస్తే మోడీ మెరుగవుతాడు, అదే దుష్ఫలితాలు కొనసాగితే తప్పకుండా ఖచ్చితంగా కనుమరుగవుతాడు. దానికాడ ఎవరు ఏదైనా ఒక పెద్ద ప్రయోగం. మీ నాయకుడు మిగతా రీజనల్ పార్టీస్ కి ఏమైనా స్కోప్ ఉంటుందా? ఇప్పుడు విజయకాంత్ కానివ్వండి, లేకపోతే వైగో కానివ్వండి, లేకపోతే పిఎంకే కానీ, వీళ్ళకి ఏమన్నా స్కోప్ ఉంటుందా? ఈ రోజు మనం అదే గమనించాలి. అసలు పెద్ద పార్టీ 20 సీట్లు తక్కువ వచ్చినటువంటి డిఎంకేని పక్కకు పెట్టేసి మేమంతా ఒక సంవత్సరం లోపల రాజకీయంగా ఏందో పెద్ద సినేరియా మారిపోయిందని అనుకోలేము. ఇప్పటికి కూటములుగా కానీ కలిస్తే ఏది ఏమైనా సరే ఇప్పటికిప్పుడు అది రాదు. కాకపోతే మీరు అన్నట్టు ఇంకొక 2-3 సంవత్సరాలు ఆగిన తర్వాత వీళ్ళల్లో వచ్చేటువంటి వీళ్ళ ప్రవర్తన ఎట్టుంటది, పరివర్తన ఎట్టుంటదో చూసిన తర్వాత ప్రజలకు ఏమన్నా అవకాశం అప్పుడు వాళ్ళు చోటు చేసుకోగలరు. ఇప్పుడు ప్రజలు ఏది ఎంచుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ ఆ ఎంచుకోవాలన్నా కానీ ఇప్పుడు ఈమె మీద ఉన్నటువంటి మమకారాన్ని చంపుకోలేరు. అందుకని ఇది ఇట్ టేక్స్ మినిమం 1 or 2 years. దాని తర్వాత ఏదన్నా జరుగుతుంది. ఒకటే ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలకి స్పేస్ లేదనేది. ఇప్పుడంటే ప్రాంతీయ పార్టీలు ప్రజాభిమానం బలంగా చూరగొని విజయాలు సాధిస్తున్నంతసేపు అలా ఉంటుంది, విశ్వాసం నిలబెట్టుకున్నాం. ఎందుకంటే జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి మధ్య ఒక ఏమంటారు దాన్ని, టామ్ అండ్ జెర్రీ లాంటి ఒక పోటీ ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో పార్టీలు ఢిల్లీని పాలిస్తాయి ఖచ్చితంగా, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. రీజనల్ పార్టీలు ఇక్కడ గెలిచినా కూడా వాళ్ళు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునో లేకపోతే వాళ్ళ అలయన్స్ లో ఉండే ఎన్డీఏలోను యూపీఏలోను పాలన చేయాలి. కనుక జాతీయ పార్టీలు ప్రాంతీయంగా ఎక్కడైనా కనుక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆక్యుపేషన్ కి అవకాశం ఉంది, తప్పేం లేదు. దాంట్లో బీజేపీ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు. అసలు ప్రాంతీయ పార్టీలు ఇంక రావు, మేమే చూసుకుంటాం అనేది ఎక్కడ లేదు. అలా ఏం ఉండదు రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినంత వరకు బండ సూత్రం ఒకటే దేశంలో ఉంది. మొదటి స్థానంలో ఉంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ స్థానంలో ఉంటే ఎప్పుడైనా మొదటి స్థానంలోకి వచ్చేస్తుంది. 3వ స్థానాలు పడిపోతే 3వ స్థానంలో ఉండదు, అది 4వ స్థానానికి 5వ స్థానం పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల. తమిళనాడులో దానికి స్థానం లేదు, 4వ స్థానం 5వ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల కూడా 2వ స్థానంలో 3వ స్థానంలో 3వ స్థానానికి వెళ్ళిపోతే 3వ స్థానంలో మాత్రం మిగలదు. 3వ స్థానం నుంచి అధో పాదాలకు వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ తిరిగి పుంజుకుందాం అన్నది లేదు. ఇక తమిళనాడుకి సంబంధించి తమిళనాడు ప్రజలందరూ ఆకట్టుకునే ఏకైక నినాదం ఏంటి? పార్టీలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, సినిమా ఆర్టిస్టులకు అతీతంగా అందరిని ఆకట్టుకునే నినాదం ఒకటే, మన ద్రవిడలం, మన ప్రత్యేక ప్రతిపత్తి, మన ప్రత్యేక రాష్ట్రం, భాషా రాష్ట్రం అన్న భావన వాళ్ళందరినీ ఇప్పుడు కూడా ఆకట్టుకుంటది. వాళ్ళని అలా కనుక ఎవరు ప్రేరేపిస్తే అడ్డుకునే వారు ఎవరు లేరు. కేంద్రంలో మా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నప్పుడు ఇక్కడ బలంగా ఉండేది. ఎప్పుడు నరసింహారావు గారు చెప్పేదానికి ఒక యాడింగ్ మనకు చరిత్ర అవపడుతుంది. టీఎంకే అధికారంలో ఉన్నా, అన్న డిఎంకే అధికారంలో ఉన్నా జరిగిందేంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి సఖ్యతగా ఉండి జాతీయ రహదారులు కానీ ప్రాజెక్టులు కానీ అవన్నీ తీసుకున్నారు. కొట్లాడుకుంటే వేరు వేరుగా ఉంటారు, వాళ్ళ అవసరం వచ్చేవాడు ఒకటవుతారు అనేది మాత్రం మనకు అవపడుతుంది. వెరీ బ్రీఫ్ కామెంట్ అన్న శ్రీనివాస్ గారు చెప్పింది. ఇందిరాగాంధీ తర్వాత అంత శక్తివంతమైన అంత పేరున్న దేశంలో నాయకుడు మోడీ అని కామెంట్, దాని మీద బ్రీఫ్ కామెంట్. చూడలేండి, మోడీ సొంత బలంతో గెలిచాడు, ఎవరు పార్టీ బలం లేదు, ఏమీ లేదు. మోడీ వేవ్ అది, బీజేపీ ప్రభంజనం కాదు, మోడీ ప్రభంజనంతో గెలిచాడు. ఎందుకంటే సోనియా గాంధీ అతను గెలుస్తా కావాల్సిన రహదారిని ఏర్పరిచింది ఆవిడ, అందువల్ల ఆయన గెలిచాడు. ఆయన గెలిచాక ఆయన దాన్ని నిలుపుకుంటాడా లేదా అనేది అందరం చూస్తున్నాం, 1000 కళ్ళతో చూస్తున్నాం. మోడీ రావాలని అందరం కోరుకున్నాం, 1000 కళ్ళతో చూస్తుంటే ఆయన కేవలం ఆయన నిజాయితీని శంకించలేం, దేశభక్తిని శంకించలేం, ఆయన చిత్తశుద్ధిని శంకించలేం, ఆయన పరిజ్ఞానాన్ని శంకిస్తాం, ఆయన అవగాహన శంకిస్తాం. ఆయనకు అధ్యయనం లేదు, దీని మీద అధ్యయనం లేదు. గుడ్డెలతో పోకడా తన ఇష్టారాజ్యంగా పనిపేద్దాం అనుకుంటే
సాగదు ఆయన పరిజ్ఞానం లేదు. ఆ పరిజ్ఞానం లేదు అన్న విషయాన్ని ఎవరో కాదని లేరు. ఎటువంటి పరిజ్ఞానం లేదు ఆయనకి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి మీరు చూడండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.